ఇంజనీరింగ్ విద్య అంటే గతంలో ఓ గౌరవం ఉండేది. పుట్టగొడుగుల్లా వచ్చిన కళాశాలలతో ఆ ప్రభ తొలగిపోయింది. ఇప్పుడు 4 ఏళ్ల ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత లక్షలాది మంది విద్యార్థులు దిక్కులు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రణాళిక ప్రకారం చదివితే కొలువు సాధించడం సులువే అంటున్నారు కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు. కళాశాల యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రాంగణ నియామకాల్లోనే ఏకంగా 141 మంది ఉద్యోగాలు సంపాదించారు. దాదాపు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే అయినప్పటికీ తమపై ఉన్న ముద్రను వారు చెరిపేస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబడి ఉంటారని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవనే అపవాదును తుడిచేస్తున్నారు. ఈసారి ఏకంగా 141 మంది ప్రాంగణ నియామకాల్లోనే కొలువులు సాధించిన కరీంనగర్ జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ విద్యార్థులు సత్తా చాటారు. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అధిక శాతం మంది గ్రామీణ నేపథ్యం నుంచే రావటాన్ని యాజమాన్యం గుర్తించింది. కేవలం పరీక్షల సమయంలోనే చదువులపై దృష్టి పెట్టకుండా విద్యార్థులు కళాశాలలో చేరినప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అనుకున్న ఫలితం సాధిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహా పలు ఎంఎన్సీలు 141 మంది విద్యార్థులకు కొలువులు వచ్చే విధంగా కృషి చేసింది. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీషు ప్రాముఖ్యతను జేఎన్టీయూ అధ్యాపకులు విస్మరించలేకపోయారు. ఇంగ్లీష్ సహా కమ్యూనికేషన్ స్కిల్స్ లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్స్ బాగా గ్రిప్ ఉంటే బాగుంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఏ ప్లేస్మెంట్ అయినా ఈజీగా వస్తుంది. ఇక అధ్యాపక బృందం 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే అధ్యాపకులు విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పారు. దీంతో సందేహాలను తీర్చుకోవడంలో విద్యార్థులు తటపటాయింపులకు తావు లేకుండా ముందుకు వచ్చారు. క్యాంపస్లో మనకి అన్నీ ఫ్రీగా ఉంటుంది. అంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సర్స్తో కానీ స్టూడెంట్స్ అందరం మధ్యలో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. డౌట్స్ ఉన్నా అడగచ్చు, సర్స్ని ఎప్పుడైనా అడగచ్చు. సో దాంతో మాకు నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించిన కళాశాల యాజమాన్యం వారి ఆసక్తిని గమనించింది. విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులపై వారు పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చింది. దీంతో ఆయా విభాగాల్లోనే విద్యార్థులు కొలువులు సాధించారు. ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సర్స్ ప్రోగ్రామింగ్లో ఒకరు, ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఒకరు, అలా ఎక్స్పర్ట్స్ ఉండేసరికి మాకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఒక స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మన ఎక్స్పర్ట్ అయితే ఏ జాబ్ అయినా మనకి తీసుకుంటుంది. ఆంగ్లం, కమ్యూనికేషన్ స్కిల్స్ సహా ప్రాంగణ నియామకాల్లో ముఖ్యమైన ఇంటర్వ్యూలకు జేఎన్టీయూ నాచుపల్లి యాజమాన్యం మొదటి నుంచి విద్యార్థులను సిద్ధం చేసింది. అధ్యాపకులతో శిక్షణ ఇప్పించడంతో విద్యార్థులు తేలిగ్గా కొలువులు సాధించారు. ఒక జాబ్ రావాలి అంటే ముందు మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఉండాలి. బిఫోర్ ఇంటర్వ్యూ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, రిటర్న్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని ప్రతిదానికి మన ఆన్సరింగ్ ఎలా ఉండాలి అనేది ముందే ప్రిపేర్ అయి ఉండాలి. రిటర్న్ క్వాలిఫై అవ్వాలి అంటే యాప్టిట్యూడ్ అండ్ సబ్జెక్ట్ బేసిక్స్ ఉండాలి. ఇంటర్వ్యూస్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు మన ఆన్సర్ని కాకుండా మనం
ఎలా ఆన్సర్ని ఇస్తున్నాం, మన వే ఆఫ్ రెస్పాండింగ్ని కూడా చూస్తుంటారు. చిన్నప్పటి నుండి నేను అప్ టు 10th వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. జస్ట్ ఇంటర్లోనే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం అయ్యేది, అసలు ఎలా చదువుతాను ఏమో అని. కానీ నేను చాలా కాన్సన్ట్రేషన్ అండ్ హార్డ్ వర్క్ చాలా చేశాను. అండ్ ఇంటర్వ్యూలో కూడా మనం బిహేవ్ చేసే చాలా మంచిగా ఉండాలి. మనం ఇంటర్వ్యూస్ని ఫేక్ వ్యూలో తీసుకెళ్లకుండా మనకి ఏదైతే ఆన్సర్ తెలుస్తుందో అదే ఆన్సర్ చేయాలి. ఒక తెలియని ఆన్సర్ని అయితే ఏదో ఒకటి చెప్పాలి అన్నట్టు చెప్తే మాత్రం పక్కా మనము ఒక రాంగ్ వేలో వెళ్తాము. కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఉండాలి. ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులకు అత్యధిక కొలువులు వచ్చేందుకు కళాశాల యాజమాన్యం MNCలతో కలిసి ముందుకు సాగుతోంది. కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. దీంతో కంపెనీల అవసరాలపై అవగాహనకు వస్తున్న విద్యార్థులు కొలువులు సాధిస్తున్నారని అధ్యాపకులు చెబుతున్నారు. మనకు వచ్చే పిల్లలంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి మెయిన్ రూరల్ కాలేజ్ అంటే కమ్యూనికేషన్ సరిగా ఉండదని అందరూ అనుకుంటూ ఉంటారు. మా దగ్గర ఉన్న పిల్లలు మాకు వచ్చిన వాళ్ళంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా వాళ్ళు ఏది చెప్పినా ఇమీడియట్గా అర్థం చేసుకొని ఇంప్రూవ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు. కొన్నిసార్లు మేము హైదరాబాద్ తీసుకెళ్తున్నాము, స్టూడెంట్స్ కూడా సఫర్ అవ్వకుండా ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే స్టూడెంట్ ల్యాగింగ్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫ్యాకల్టీ తోటి స్పెషల్ క్లాస్ చెప్పించడం, ఫ్యాకల్టీ కూడా పెయిన్ తీసుకొని చెప్తున్నారు. సో దీనివల్ల కాలేజీకి మంచి నేమ్ వచ్చి స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పటికే వచ్చింది. నేను ఫర్దర్గా కూడా అలా మంచి పొజిషన్ తీసుకెళ్లాలని కృషి చేస్తున్నాం. ఈసారి 60% విద్యార్థులకు ప్రాంగణ నియామకాల్లో కొలువులు వచ్చే విధంగా కృషి చేసిన JNTU నాచుపల్లి యాజమాన్యం దానిని 100% పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.